చెప్పండి. ఏంటి సార్ ఈ సీరియస్ ఇది షాకింగ్ డెవలప్మెంట్, బీజేపీ కూడా కలిసిపోతున్నట్టు కూటమిలో. అంటే నిజంగా షాకింగ్ డెవలప్మెంటే అది. మ్మ్. సరే, ఏదో కొన్ని ఛానల్స్ లో స్క్రోలింగ్ వస్తున్నాయి, దాన్ని చూసి నేను చెప్పడం లేదు. మ్మ్. నాకున్న సమాచారం, ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం మేరకే చెప్తున్నా. మ్మ్. మళ్ళీ 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందా? అదే అంటే దాదాపుగా పొత్తు ఖరారైనట్టు పూర్తిగా సమాచారం ఉంది. మ్మ్. అయితే ఈ సీట్ల విషయంలో ఏమిటి అనే దాని మీద సరే నేను నాకున్న సమాచారం చెప్తాను. అది కరెక్ట్ అని అయితే చెప్పలేను. అంతేలేనా? పొత్తు ఖరారు అన్నది మాత్రము అది అది 90% కరెక్ట్ న్యూస్. అది ఆ. ఇక సీట్ల వ్యవహారాలు అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. నాకున్న సమాచారం నేను చెప్తాను. ఇక ఇప్పుడు పొత్తులు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సీట్లే ఉందిలేండి, ఒకటి అటు ఇటు ఇటున్న కూటమికున్నట్టే కదా, ఇండియాకున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ ఏం చేసిందంటే తెలంగాణ ఎన్నికల్లో మ్మ్. తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మ్మ్. బీజేపీ కేంద్ర నాయకత్వము అంటే రాష్ట్ర నాయకత్వం పెట్టుకోవాలనే ఉండింది, కానీ కేంద్ర నాయకత్వం తిరస్కరించింది. మ్మ్. సరే, దాని పరిణామాలు ఏం జరిగాయి? హైదరాబాద్ సిటీలో 27 సీట్లకు 29 సీట్లు ఉంటే 17 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోవటము, అందులో ఆంధ్ర ఓటర్స్ ప్రభావం ఉండటము, మ్మ్. ఇది ఏదో మనం రాంగ్ స్టెప్ వేసాము, మ్మ్. తెలుగుదేశంతో పొత్తు ఉంటే బాగానే ఉండేది అనే ఆలోచన. తర్వాత వాళ్ళు అన్ని రకాలుగా సమాచారం తెప్పించుకున్న తర్వాత ఏం చేసిందంటే కేంద్రం నుంచి మ్మ్. ఒక బీజేపీ సీనియర్ నాయకుడు విజయవాడకు వచ్చి 2 రోజులు కూర్చొని మ్మ్. ముఖ్యమైన నాయకులు అందరి దగ్గర కూడా ఎప్పుడు 2 వీక్స్ బ్యాక్ సమాచారాన్ని సేకరించి, అభిప్రాయాలు సేకరించి ఓకే. ఆ సమాచారాన్ని తీసుకెళ్లి అక్కడ కేంద్ర నాయకత్వానికి ఇచ్చారు. మ్మ్. దాని తర్వాత పరిణామాలు ఏంటంటే రాష్ట్ర నాయకత్వాన్ని మళ్ళీ వాళ్ళు ఒక అభిప్రాయం మీరు కూడా చెప్పండి అని రాష్ట్ర అధ్యక్షురాలని అడిగారు, మ్మ్. పురంధేశ్వరి గారు. మ్మ్. ఆమె కూడా 3 రోజుల క్రితం ఆమె కూడా పాజిటివ్ గా తెలుగుదేశంతో పొత్తుండాలనేటువంటి సమాచారాన్ని ఇచ్చింది. ఓకే. సో ఈ పరిణామాలను చూసిన తర్వాత ఆ. ఇంకా రాబోయే పార్లమెంటు వాళ్ళకి ఈ రాబోయే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అయినప్పటికీ కూడా అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తున్నప్పటికీ కూడా బీజేపీకి పార్లమెంట్ సీట్లే చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ కంటే. ఎన్ని అడిగారంట బీజేపీ వాళ్ళు? అదే చెప్తా. మ్మ్. మ్మ్. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ టార్గెట్ 4 ఇప్పుడు ఉన్నా కూడా ఇంకొక 4 రావాలి అనుకున్నప్పుడు కూడా నిన్న అమిత్ షా 10 టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పేసి వెళ్ళాడు. అది వాస్తవం. మ్మ్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అనేది అనుకున్నప్పుడు అక్కడ కూడా 10 టార్గెట్ ఉంది. కానీ మ్మ్. జనసేన కూడా చేరటం వలన 3 పార్టీలు కాబట్టి మ్మ్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పార్లమెంటు సీట్లు బీజేపీకి ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యి అధికారంలోకి రాని పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి ఆలోచనతో మ్మ్. కాస్త తగ్గారు అని కేవలం అంటే 7 సీట్లు లేదా 8 సీట్లు మాత్రమే కోరుతున్నారనే సమాచారం ఉంది. 7 సీట్లు 8 సీట్లు అంటే చిన్న నంబర్ కాదు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో. అదే వినండి. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనసేన వీళ్ళిద్దరు ఒకే మాట మీద 5 సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు అని సమాచారం ఉంది. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకొని జనసేన చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని 5కు అంగీకరించారు. ఎందుకు అంగీకరించారు అంటే అది ఇంపార్టెంట్ చెప్తా. అసెంబ్లీ సీట్లు అంటే 10, 12 అంటున్నారు. అది 10, 12 కాదు కదా వాళ్ళకి కాదు కాబట్టి అది 10 ఇచ్చినా 12 ఇచ్చినా లేదు 8 ఇచ్చినా అది వేరే అంశం. ఇప్పుడు ఈ 5 పార్లమెంట్ సీట్ల విషయంలో ఎందుకు అంగీకరించి ఉంటారు? 5 కూడా ఎక్కువే కదా అని మీరు అనొచ్చు. ఎందుకంటే 0.23 ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే 5 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 35 సీట్లు అంటే 7 5 35 సీట్లు 7 అసెంబ్లీ సీట్లు అంటే 35 అసెంబ్లీ సీట్లలో ఎఫెక్ట్ అవుతుంది. అది చిన్న విషయం కాదు కదా. ప్రతి సీట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే పొత్తు కుదిరినా కూడా వైఎస్ఆర్సీపీకి ఈ 3 పార్టీలకి మధ్య పొటాపోటే ఉంటది కానీ ఈజీ వాకవర్ కాదు. వీళ్ళు అనుకుంటున్నారు ఈజీ వాకవర్ అని ప్రతిపక్షాలు. నేను అలా చెప్పడం లేదు. ఈజీ వాకవర్ కాదు, పోటీ ఉంది. అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం. వీళ్ళు ఇప్పుడే ఆయన ఆటలు ఆడుతున్నాడు, ఇంకా ఆట ఆడుకుంటాడు వీళ్ళను. ఇప్పుడు గ్రౌండ్ మీద ఆడుతున్నాడు, రేపు పొలిటికల్ గా ఆడుకుంటాడు వీళ్ళను.
కాదు కాదు అందువల్ల- ఇప్పుడు ఇప్పుడు అందువల్ల 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుంది, 2014 రిజల్ట్ కూడా రిపీట్ అవుదా? రిజల్ట్ రిపీట్ అవుతుందని ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఉమ్, ఇక సమయం పడుతుంది. మనము ముందు ఏ సీట్లు ఏమిటి ఎలా ఇప్పుడు నేను చెప్పాను కదా, 5 సీట్లు ఇస్తే 35 సీట్ల ప్రభావం, మరి దాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, ఏ విధంగా మరి ఆ సీట్లు పోతాయా ఉంటాయా, గెలుస్తారా తెలుగుదేశం వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకోవాల్సి వస్తది కదా. ఉమ్, ఉమ్, కానీ ఎందుకు ఒప్పుకున్నారని అది నన్ను చెప్పనివ్వండి. ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఉమ్, ఇందాక చెప్పాను కదా, బీజేపీ లేకుండా వదిలేసి తెలుగుదేశం జనసేన అనే రంగంలోకి దిగితే మాత్రము ఉమ్, జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు పోరాటం చేయడం అన్నది, అంటే ఎన్నికల వ్యూహం, ఇప్పుడు పోరాటం వేరు, ఉమ్, అప్పుడు పోరాటం వేరు. పోలింగ్ స్ట్రాటజీ అంటాం దాన్ని, ఎలక్షన్ స్ట్రాటజీ. ఉమ్. దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉంటేనే సాధ్యం అవుతుంది ఉమ్. అన్ని విధాలుగా అనేటువంటిది వీళ్ళకు చూస్తున్నాం కదా మనం రోజు సార్ అదోకే వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు బీజేపీ కూడా ఉంటే బాగుంటుంది, నేను వెళ్ళి కన్విన్స్ చెప్తాననే మాట చెప్పారు. పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైసీపీతో అంత కంఫర్టబుల్గా ఉండి, పొత్తు లేకపోయినా కంఫర్టబుల్గా ఉండి, ఎందుకు వైసీపీని వదిలేసి టీడీపీ కూటమిలోకి రావాలని చెప్పి అనుకుంటుంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్ని గెలిచినా, 20 గెలిచినా, 25 గెలిచినా కూడా బీజేపీకి మద్దతే కదా. అంటే అది ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు నైతికంగా మద్దతు తప్ప అఫీషియల్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగారు బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆ విషయం కూడా నేను చెప్పాలి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి. 10 సీట్లు మాకు బీజేపీ కేటాయించి నువ్వు గెలిపించు, అఫీషియల్ గా పొత్తు పెట్టుకో అని అడిగారు. ఇక్కడన్నా 5 సీట్లు ఒప్పుకుంటారు, అక్కడ 10 సీట్లు అడిగితే మధ్యన పడిన తర్వాత పొత్తు వద్దు అనేటువంటి నిర్ణయానికి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రావటం వలన పొత్తు నేను పెట్టుకోను, కావాల్సిన మద్దతు ఇస్తాము అని. వాళ్ళకి ఇప్పుడు అది కాదు అవసరము. వాళ్ళకి ఖచ్చితంగా పొత్తు పెట్టుకొని పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టెప్, అంటే ఒక అడుగు 0.23 నుంచి కొంచెమన్నా, ఇప్పుడు తెలంగాణలో కొంచెం ముందుకు పోయారా లేదా? 7% ఉన్న వాళ్ళు 14%. బీజేపీ గుర్తుపైన సీట్లు కావాలి వాళ్ళకి, ఆ సీట్లు కావాలా, పార్టీ ఓట్ల శాతం పెరగాల. సో వైసీపీ రిజెక్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆప్షన్ అయింది యాజ్ ఫర్ యూ. yes